ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. త్వరగా ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. లూకాసు సువార్త 5వ అధ్యాయము, లూకాసు సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు మనస్సును పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సామెత ఏంటంటే, కొన్ని కావాలంటే కొన్ని విడిచిపెట్టాలంట, కొన్ని పొందుకోవాలంటే కొన్నింటిని మానేయాలి, కొన్ని కావాలంటే కొన్నింటిని విడిచిపెట్టాలి. ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు, ఆయన తన శిష్యులను పిలిచినప్పుడు జరిగినటువంటి సంఘటన ఇక్కడ రాయబడింది. ఆయన వచ్చి వారిని మీరు నన్ను వెంబడించండి అని చెప్పగానే వారు తమ దోణెలను దరికి చేర్చి వారు వలలు వారుకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. మనము కొంచెం సమయాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం. కొంచెం సమయాన్ని ఆయన కొరకు మనం కేటాయించలేకపోతూ ఉన్నాం. దేవుని కృపలో ఎంతమంది మీరు సమయాన్ని కేటాయించి దేవుని మందిరానికి వస్తున్నారు? కానీ ఇక్కడ శిష్యులైతే సమస్తాన్ని విడిచిపెట్టారు. కానీ సంఘములో చాలామంది కొంచెం సమయాన్ని కూడా దేవుని కొరకు విడిచిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని కంటే ఎక్కువగా ఇంకా లోకములో ఉన్న వాటిని ప్రేమించేవారిగా ఉన్నాం. దేవునిని ఎరగకముందు, రక్షణ పొందకముందు, వాక్యం తెలియకముందు మనం ఆ విధంగా చేసినా పర్వాలేదు. కానీ వాక్యం తెలిసిన తర్వాత కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి సమయము మనం దేవునికి ఇవ్వకుండా విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళేమో సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే, మనమేమో దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఇళ్ళ దగ్గర కూర్చుంటున్నాం. చూడండి, ఉల్టా కనబడుతుంది కదా. వాళ్ళేమో పనులు విడిచిపెట్టేశారు, వారు కొన్ని ఉద్యోగాలు వ్యాపారాలు విడిచిపెట్టేశారు, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వారు వెంబడిస్తే, మనమేమో యేసుని అనగా ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఇంకా దేనినో వెంబడిస్తూ ఉన్నాం. యేసయ్య సన్నిధిని విడిచిపెట్టి టీవీల దగ్గర గడుపుతూ ఉన్నాం, సెల్ ఫోన్ల దగ్గర గడుపుతూ ఉన్నాం, లేకపోతే ఎవరెవరి దగ్గర కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ టైంపాస్ చేసేస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. మన క్రైస్తవ భక్తి జీవితంలో కొన్నింటిని విడిచిపెట్టాలి. అవి చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ముందుగా నేను చెప్పాను కదా, కొన్ని పొందుకోవాలంటే కొన్ని విడిచిపెట్టాలి. మన క్రైస్తవ భక్తి జీవితంలో దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన ఈవులను మనం పొందుకోవాలంటే, శ్రేష్టమైన దీవెనలను మనం పొందుకోవాలంటే కొన్నింటిని మన జీవితంలో నుండి విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. వాటిని విడిచిపెట్టినప్పుడే మనము మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని, మేలుకరమైనటువంటి స్థితిని, దీవెనకరమైనటువంటి స్థితిని మనము పొందుకొనగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుండి కొన్నింటిని విడిచిపెట్టు అనేటువంటి
ఆ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు మనకు కనబడతాడు. లోతుని దేవుడు లేకపోతే అబ్రహాము దేనిని విడిచిపెట్టమన్నాడు? సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ చోటుని విడిచిపెట్టమన్నాడు. ఆ చోటు అతనికి ప్రమాదం. ఆ స్థలంలోనే ఉంటే గనక అది అతనికి దీవెన కాదు. ఆ స్థలంలోనే నివాసం ఉంటే అతడు మరణాన్ని పొందుకునేవాడు. ఆ స్థలంలోనే ఉంటే తన కుటుంబాన్ని కోల్పోయేవాడు. కానీ ఆ స్థలాన్ని విడిచిపెట్టాడు గనుక అతడు సజీవుడిగా జీవించాడు. అతని యొక్క పిల్లలు కూడా దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అనుదిన జీవితంలో కూడా కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాడితో స్నేహం విడిచిపెట్టాక, లేకపోతే ఆమెతో స్నేహం విడిచిపెట్టాక, ఇప్పుడు బాగున్నాడండి మా అబ్బాయి, ఇప్పుడు బాగుందండి మా అమ్మాయి అంటే ఏంటి? ఆడితో సహవాసం చేసినప్పుడు, అతనితో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన పనులేమో, దీవెన లేని పనులేమో, మీ కుటుంబానికి మంచి కార్యాలు, మంచి పేరు తీసుకొచ్చే పనులు కాదేమో అవి. ఎప్పుడైతే వారితో స్నేహాన్ని మీ అబ్బాయి విడిచిపెట్టాడో, ఇప్పుడు మా అబ్బాయి మంచి దారిలో ఉన్నాడు. వారిని విడిచిపెట్టాక మా ఓడు బ్రతుకు బాగుందండి, వాళ్ళతో స్నేహం విడిచిపెట్టాక ఇప్పుడు మా అమ్మాయి బాగుంటుందండి అనేటువంటి మాటల్లో మనం వింటాం. అంటే వాళ్ళతో స్నేహం విడవకపోతే, వారితో స్నేహం విడవకపోతే, వారితో ఆ చోటుకి వెళ్ళకపోతే బాగుంటుంది. అలా విడిచిపెట్టాలి కొన్ని భక్తి జీవితంలో కూడా. దానినే బైబిల్ గ్రంథం చెప్తుంది, కొన్ని విడిచిపెట్టాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేనిని విడిచిపెట్టమని దేవుని వాక్యం చెప్తుందంటే, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనము. శ్రమ పెట్టుట వలన వారు, చూడండి మాట, తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసింది ఎడల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం విడిచిపెట్టమంటున్నాడు? వారు తమ పాపములను విడిచి. దేవుని యొక్క దీవెనలు మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి రావాలి అంటే మనం విడిచిపెట్టవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే పాప స్వభావం. ఆ పై లైన్లో రాస్తాడు, వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశాన్ని మూసేశాడంటే దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ రోజుల్లో వారు పాపం చేసినందుకు వర్షం కురియకూడదని దేవుడు ఆకాశాన్ని మూసేశాడు. ఈరోజు పాపం చేస్తున్నందుకు ఆకాశము నుండి, అనగా దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలను దేవుడు మూసేశాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో, మన జీవితాల్లో పాపం ఉంది కనుక దేవుని యొద్ద నుండి ఏమి రావట్లేదు అంటే ఆశీర్వాదాలు రావట్లేదు, దీవెనలు రావట్లేదు, మేలులు రావట్లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించి గ్రహించి మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. యోబు కూడా చెప్తాడు, చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనము. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం విడిచి రమ్మంటున్నాడంట? పాపము విడిచి రండి. వారు సమస్తాన్ని విడిచి యేసు దగ్గరకు వచ్చారు. మనం పాపాన్ని విడిచి యేసయ్య దగ్గరకు రావాలి. పాపములోనే ఉండిపోవద్దు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ఆయన సర్వలోకానికి ఇస్తున్నటువంటి పిలుపు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీరు ఇంకా పాపములోనే ఉండొద్దు.
ఆ వ్యసనాల్లోనే ఉండొద్దు, ఆ శాపకరమైన జీవితాల్లోనే ఉండొద్దు, ఆ పాపములో ఆనందించే ఆ స్థలములోనే ఉండొద్దు. నా యొద్దకు రండి. కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మీ కుటుంబాలలో, మీ జీవితాల్లో నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాను. మీరేం చేయాలంటే పాపాన్ని విడిచిపెట్టండి. పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు రావాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పాపంలోనే ఉన్నామా? ఇంకా పాపంలోనే మనం జీవిస్తున్నామా? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టమన్నటువంటి ఈ లక్షణం, పాపము అనేటువంటి ఈ స్వభావం ఇంకా మనలో ఉందా? మనలో ఉంటే గనక దానిని విడిచి రండి అని ఆయన ఆజ్ఞిస్తున్నాడు. విడిచిపెడతాను, లేకపోతే లేదు అని అవకాశం ఇవ్వట్లేదు, మనకి చాయిస్ ఇవ్వట్లేదు. ఆయన పాపము విడిచి రండి అని ఆజ్ఞిస్తున్నాడు. ఇట్ ఈజ్ ఏ కమాండ్మెంట్. దేవుని యొక్క ఆజ్ఞ, పాపాన్ని విడిచి ఆయన దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. కాబట్టి ఇంకా పాపంలోనే ఉంటే ఆకాశం మూయబడినట్టుగా దీవెనలు మూయబడతాయి. ఇప్పుడు ఆలోచన చేయండి. ఈ మాట చెప్పాను కదా, పాపం మనలో ఉంటే ఆశీర్వాదాలు మూతబడిపోయాయి, మూయబడ్డాయి. మనలో నుండి పాపం ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెడతామో, పాపానికి దూరంగా ఉంటామో, అప్పుడు ఆకాశం తెరవబడుతుంది. దేవుని యొద్ద నుండి దీవెనలు మన కుటుంబాల మీదకి వస్తాయి. ఇంకా రావట్లేదు కుటుంబాల మీదకి దీవెనలు, ఆశీర్వాదాలు రావట్లేదంటే ఇప్పుడు నువ్వు చేయవలసిన పని దేవుని వైపు చూడడం కాదు, నిన్ను నీవు చూసుకొని నీలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. దేనిని విడిచిపెట్టాలంట? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని విడిచిపెడతామో అప్పుడు మీ దేహమునకు ఆరోగ్యమును, మీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవునికి స్తోత్రం. మీరు బలంగా, స్థిరంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఉన్న ఆ చెడుతనాన్ని తీసేయండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి. ఈ చెడుతనం అనేటువంటిది ఒక క్యాన్సర్ లాంటిది. మీలో ఉన్న అవయవాలను అది తినేస్తూ ఉంటుంది, మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంటుంది, మీ ఎముకలను సైతం కొరికేస్తూ ఉంటుంది. ఆ చెడ్డ లక్షణం, ఆ చెడుతనం అనేది చాలా భయంకరం. కనుక ఏమని చెప్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము, అప్పుడు మీ దేహమునకు ఆరోగ్యమును, మీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెడుతనం మనలో ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, చెడు నడవడిక, చెడ్డ మాటలు, ఇవన్నీ, వీటన్నిటికీ మూలమైనటువంటి ఆ చెడ్డ లక్షణం మనలో ఉండడానికి వీల్లేదు. అది మనలో ఉన్నంత వరకు మనము బలహీనమైపోతూ ఉంటాం. అదేవిధంగా దేవుని దీవెనలు కూడా కోల్పోతూ ఉంటాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు తేలికగా తీసుకోకండి. దేవుని మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, పాస్టర్ గారు చెప్తున్న వాక్యం వింటున్నాం, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎందుకు దేవుడు మమ్మల్ని దీవించట్లేదు అంటే ఇవే మనలో నుండి తీసివేసుకోవలసినవి కొన్ని తీయట్లేదు. అవి ఇంకా మనలో ఉన్నాయి కాబట్టి దేవుని దీవెనలు రావట్లేదు. వారు పాపము చేసినందున ఆయన వర్షించకుండా ఆకాశమును మూసివేసినని రాయబడింది. మనలో పాపం ఉంటుండగా ఆయన ఆశీర్వాదాలను కూడా ఆపేస్తాడు. ఆకాశాన్ని మూసేశాడు. దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు ఫలించడానికి పంటలు పండవు, నీళ్ళు లేకపోతే కరువు వచ్చేస్తుంది. అదొక శిక్ష, ఎందుకంటే పాపములో ఉన్నారు గనుక.
ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణం. మనం ఇంకా పాపంలోనే ఉంటే గనుక మరణం వచ్చే ప్రమాదం ఉంది. దానిని విడిచిపెట్టేస్తే, చెడుతనాన్ని విడిచిపెట్టేస్తే మన దేహానికి ఆరోగ్యం, మన ఎముకలకు సత్తువ, మన కుటుంబాలకు ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఇదే అధ్యాయం సామెతల గ్రంథంలో 28:13 కూడా జ్ఞాపకం చేసుకుందాం. అందరికి వచ్చిన మాట 28:13, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. మన యొక్క అంశం విడిచిపెట్టాలి, అతిక్రమాలు విడిచిపెట్టాలి, పాపం విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, ఇవన్నీ విడిచిపెట్టాలి. మడతపెట్టి ఇంకా మనలోనే దాచుకుంటున్నాం. మనం పాపాన్ని దాచుకుంటున్నాం, చెడుతనాన్ని దాచుకుంటున్నాం, అతిక్రమాలను దాచుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేయి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీవు ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి కారణం పాపాన్ని విడిచిపెట్టలేదు, చెడుతనాన్ని విడిచిపెట్టలేదు, అతిక్రమాలు విడిచిపెట్టలేదు అని. ఇప్పుడైనా ఈ రాత్రి అయినా, ఈ మాటలు విన్నాకైనా దానిని విడిచిపెడితే దేవుని కనికరాన్ని పొందుకుంటావంట. హల్లెలూయా, నీవు ధన్యుడవైతావు. చూడండి, అక్కడ అంటున్నాడు, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అంటే ఒప్పుకున్నవాడు ఏం చేస్తాడు? వర్ధిల్లుతాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టినవాడు వర్ధిల్లుతాడు. విడిచిపెట్టిన వారు వర్ధిల్లుతారంటే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అలాగే లోపల దాచిపెట్టుకుంటే గనక వర్ధిల్లం. దేవుని కనికరాన్ని పొందుకోలేము. ఏం చేసుకుంటామండి పాపాన్ని లోపల పెట్టుకుని? ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలు కలిగి, ఎప్పుడు కూడా ఈ అతిక్రమాలన్నిటినీ మన మనస్సుల్లోనే పెట్టుకుని ఏం సాధిస్తాం, ఏం సంపాదించుకుంటాం? లేదండి, అందరి మీద కోపంగా ఉంటే మనకేమైనా లాభం వస్తుందో? కేజీ బంగారం దొరుకుతుంది ఆఖరిని. అందరినీ కూడా చెడ్డగా చూసుకుంటూ చెడ్డ ఆలోచన, అందరి మీద చెడ్డ ఆలోచనలు, చెడ్డ చూపులు కలిగి ఉంటే ఏమొస్తుంది మనకి? అంటే మనకు వచ్చేది ఏం లేదు. దాంతోపాటుగా దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం, దేవుని దీవెనలు కోల్పోతున్నాం. ఈ రాత్రి సూటిగా దేవుడు చెప్తున్నమాట, విడిచిపెట్టండి, విడిచిపెట్టేయండి. పాపాన్ని విడిచిపెట్టండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి, అతిక్రమాలను విడిచిపెట్టండి. ఒకవేళ ఇప్పుడు వరకు విడిచిపెట్టకపోతే ఈ రాత్రి అయినా ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటామంట. అమ్మా, ఇంకా పాపం ఉందా? ఏమైనా చెడుతనం ఉందా? చెడ్డ ఆలోచనలు ఉన్నాయా? అతిక్రమాలు అంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించినటువంటి అతిక్రమాలు ఇంకా ఏమైనా నీలో ఉన్నాయా? ఉంటే గనక వాటిని తీసేసుకోవాలి. దేవుని దీవెనలు రాకుండా ఆటంకపరుస్తున్నవి. ఇంకా దేన్ని విడిచిపెట్టాలో చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం బాగుంటుంది మాట. ఐశ్వర్యము పొంద ప్రయాసపడుకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేన్ని విడిచిపెట్టాలంట? దేన్ని విడిచిపెట్టాలి? పాపం బాగానే ఉంది, చెడుతనం బాగానే ఉంది, అతిక్రమాలు బాగానే ఉన్నాయి. కానీ ఏమి విడిచిపెట్టమంటున్నాడు అంటే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకండి. అంటే ధనవంతులం అయిపోవాలి. ఒకసారి నాతో ఎవరు మాట్లాడుతూ, ఎక్కడైనా రోడ్డు మీద ఒక డబ్బులు కట్ట దొరికేస్తే బాగుండండి బ్యాగ్, మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు. అంటే ఏంటి, ఒక కట్ట బ్యాగ్, నోట్లో ఉన్న కట్ట ఒక బ్యాగ్ దొరికేస్తే అబ్బా కూర్చుని మంచిగా తినొచ్చండి. ఏంటిది అంటే ధనవంతులం అయిపోవాలి, సుఖంగా సంతోషంగా ఉండడానికి. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అటువంటి అభిప్రాయాన్ని కూడా మీరు విడిచిపెట్టేయండి అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తేనంట ఆయన మనలను ఆస్తికర్తలుగా చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. మనం డైరెక్ట్ డబ్బును అడిగేస్తూ ఉంటాం దేవుణ్ణి. సొలొమోను దగ్గరికి వెళ్తే ఒకసారి దావీదు తర్వాత పరిపాలన చేసే అవకాశం వస్తే సొలొమోను దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంట, దేవా ఈ ప్రజల్ని ఎలా పరిపాలన చేయాలో కావలసిన బుద్ధిని జ్ఞానాన్ని నాకు ఈ ప్రభు అని అడిగాడంట. హల్లెలూయా. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఇల్లులు కట్టుకోవాలంటే డబ్బులు కావాలి, భోజనం వాళ్ళకి రైస్ కావాలంటే కూరగాయలు కావాలంటే డబ్బులు కావాలి. కాబట్టి దేవా నాకు డబ్బు ఇచ్చేయి, నా పరిపాలనలో ప్రజలందరికీ డబ్బులు పనిచేస్తాను కాబట్టి వారు సంతోషంగా ఉంటారనలేదు. ప్రజల్ని ఏ విధంగా పరిపాలన చేయాలో నాకు జ్ఞానమి అనగానే, నువ్వు నన్ను ఐశ్వర్యాన్ని అడగలేదు కానీ బుద్ధిని జ్ఞానాన్ని అడిగావు కాబట్టి దాంతోపాటుగా నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నానని దేవుడు సొలొమోనుకు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. మనమేమో ముందు రెండు వదిలేసి ఆఖరిది అడుగుతాం, దేవా నాకు ఏం కావాలి, డబ్బులు ఇచ్చే ప్రభువా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి విడిచిపెట్టమన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఐశ్వర్యం పొంద ప్రయాసపడొద్దు, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే డబ్బే ప్రధానంగా, డబ్బే సంపాదించేయాలి అనే ఆశతోని కలలతోని మనం జీవించకూడదు. కానీ మనం చేస్తున్న పని, చేస్తున్న ఉద్యోగం, ఏ పనైనా కూడా నమ్మకముగా కష్టపడుతూ మనం చేసినప్పుడు నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా వస్తాయి. దాంతోపాటుగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. అంతేగాని ఆయన మనల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు. కాబట్టి ఈ యొక్క ఐశ్వర్యం పొందాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా విడిచిపెట్టాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెడితేనే మన జీవితాల్లో దీవెన, ఆశీర్వాదం. విడిచిపెట్టకపోతే కనుక దేవుని యొద్ద నుండి దీవెనలు ఆగిపోతాయి అని చాలా స్పష్టంగా లేఖనాల్లో నుండి మనం చూస్తూ ఉన్నాం. మరొక మాటను చూపించి నా మాటలో ముగింపులోకి తీసుకొస్తాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం. దేనిని విడిచిపెట్టమంటున్నాడు? దుష్ట మార్గాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఇంకొక మాటను కూడా చూద్దాం. ఇదే ఇర్మియా గ్రంథంలో 25వ అధ్యాయం 5వ వచనము. 25వ అధ్యాయం 5వ వచనము. లాస్ట్ నుంచి 5 లైన్ చదవం, 5 లైన్ 6 లైన్. మీరందరూ మీ చెడ్డ మార్గములను, మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందేమో దుష్ట మార్గాలు విడిచిపెట్టమన్నాడు, ఇక్కడ చెడ్డ మార్గాలు, దుష్ట క్రియలు విడిచిపెట్టమంటున్నాడు. 35వ అధ్యాయం 15వ వచనము. 35వ అధ్యాయం 15వ వచనము. ప్రతివాడు దగ్గర నుంచి చదవండి. ప్రతివాడును తమ దుర్మార్గతను విడిచి, దేవునికి స్తోత్రం. ఇర్మియా ఒక్కడే చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, దుష్ట మార్గాలు విడిచిపెట్టండి, దుష్ట క్రియలు విడిచిపెట్టండి, దుర్మార్గతను విడిచిపెట్టండి. దుష్ట మార్గాలు, ఇంకా మనం దేవునికి ఆయాసకరమైన మార్గాల్లోనే నడుస్తూ ఉన్నామా?
దుష్ట క్రియలు అంటే దేవునికి ఇష్టం లేని పనులు ఇంకా చేస్తూ ఉన్నామా? దుర్మార్గత ఇంకా దుర్మార్గంగానే జీవిస్తూ ఉన్నామా? మన ఆలోచనలు, తలంపులు ఎదుటి వారిని నాశనం చేయాలనేటువంటి ఆ దుర్మార్గపు లక్షణాలు ఇంకా మనలో ఏలుబడి చేస్తున్నాయా? ఒకవేళ అవి ఉంటే గనక ఈ రాత్రి చాలా తేటగా దేవుని వాక్యం చెప్తుంది, వాటిని విడిచి నా వైపుకు తిరిగి రండి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారు సమస్తాన్ని విడిచిపెట్టారు గనుక దేవుడు వారిని దీవించాడు. పరలోక రాజ్యములో 24 కుర్చీలు వేయబడ్డాయి. అందులో 12 గోత్రాల వారికి 12 సింహాసనాలు అయితే శిష్యులైన వారు 12 మందికి కూడా 12 సింహాసనాలు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే వారు సమస్తాన్ని విడిచి యేసయ్యను వెంబడించారు. ఆ సింహాసన అనుభవంలోనికి, అదేవిధంగా ఇహలోకములో దేవుని యొక్క మెండైన దీవెనలు మనం పొందుకోవాలంటే ఈ రాత్రి తేటగా దేవుడు మనకి చెప్పిన ఈ మాటలు మనం విడిచిపెట్టాలి. 1, మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. 2, మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి. 3, అతిక్రమాలు విడిచిపెట్టాలి. 4, ఐశ్వర్యం పొందాలనుకున్న ఆ ఆలోచన విడిచిపెట్టాలి. 5, దుష్ట మార్గాలను, దుష్ట క్రియలను, దుర్మార్గతను విడిచిపెట్టాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కనుక ఇవేమీ మనలో లేకుండా వీటన్నిటినీ ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు నీవు పరిపూర్ణమైనటువంటి క్రైస్తవురాలిగా మార్చబడతావు. పరిపూర్ణమైన దేవుని బిడ్డగా మార్చబడతావు. తద్వారా దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు వద్దన్నా కూడా దేవుడు కృపాక్షేమాలు నీ వెనక పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవేమీ మనలో లేనప్పుడు కృపాక్షేమాలు, దేవుని దీవెనలు మన వెంట వస్తాయి. వీటిలో ఏమైనా మనలో ఉంటే గనక దీవెనలేమి కూడా రావు. కనుక దేవుడు విడిచిపెట్టమన్న ఈ లక్షణాలను, ఈ స్వభావాలను మనలో ఉండకుండా మనందరము కూడా వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.